ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఒక చిన్న మాట చెప్తానండి, ఆ తర్వాత మీరు హల్లెలూయా చెప్పండి. మనము దేవుడు ఈక్వల్ అయితే హల్లెలూయా అని ఇలా చెప్పండి. మనకంటే దేవుడు గొప్పవాడు, కొంచెం గొప్పవాడు అనుకుంటే, అంటే మనం హల్లెలూయా చెప్పేటప్పుడు 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి హల్లెలూయా అని ఇలా చెప్తాము, 2 ఇట్లా అంటే కొంచెమే మనకంటే దేవుడు గొప్పవాడు. తర్వాత 3వది ఇలా. ఇప్పుడు చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముందుగా ఈ సమావేశం దేవునికి, అదేవిధంగా అమ్మగారికి అండ్ సంఘస్థులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. ఒకసారి 3వ మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. చదువు. చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిశువును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని, దేవుడు అంత బాధలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా, అంటే తనని ప్రేమించిన శిష్యులు అండ్ తను ప్రేమించిన జనాంగం అంతా కూడా తను ఉపదేశించినప్పుడు తను పెట్టే ఫుడ్ కోసం ఆశపడి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ తర్వాత ఈయన వల్ల మాకు ప్రాబ్లం ఉందని చెప్పి దేవుడు యేసుని సిలువ వేయించారు. వేయించిన తర్వాత ఆయన అటువంటి సిలువ మీద ఉండి పలుకుతున్నప్పుడు కూడా తన అంటే తన తల్లిని కూడా మరువకుండా, అంటే దేవుడు అప్పగించిన తల్లి, అంటే లోకానుసారంగా ఉన్నటువంటి తన తల్లిని కూడా మర్చిపోకుండా దేవుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అంటే ఈ లోకంలో నేను ఉన్నంత కాలము ఇంకా నేను చనిపోబోతున్నాను, దేవుని దగ్గరికి దేవుడు నన్ను తీసుకెళ్ళిపోబోతున్నారు, ఆయన చిత్తానుసారంగా నా జీవితం ఇప్పటివరకు జరిగింది కదా, ఇంకా ఎప్పటి నుంచి కూడా ఈ శిష్యుడు నీకు కుమారుడు, ఎందుకంటే దేవుడు ఆయన ఎందుకు, అంటే దేవుని ప్రియ శిష్యుడు అని ఇక్కడ మనకి రాయబడి ఉంది. అంటే మనమందరం కూడా దేవునికి ప్రియ శిష్యులు కాదా అండి? మనందరం కూడా దేవునికి ప్రియ శిష్యులమే. కాకపోతే ఏంటంటే ఆయన దేవుని పరిచయం దగ్గర నుంచి కూడా దేవుడు శిలువ మీద మరణించేంత వరకు కూడా, అంటే ఒకసారి నమ్మిన తర్వాత మళ్ళీ ఆయన ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు. అప్పటి వరకు కూడా, అంటే ఆయన లాస్ట్ బ్రీత్ వరకు కూడా ఆయన యేసుతో పాటే ఉండి ఆయనకి సేవలు అందించడం, లేదా ఆయన ప్రేమించునే ఉన్నారు కనుక, అంటే యేసు ప్రభు వాళ్ళు తన శిష్యుని నమ్మారు కనుక ఆయన, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి, ఆ శిష్యునికేమో ఇదిగో నీ తల్లి అని చెప్పి, అంటే ఆ సిచ్యువేషన్ కూడా తను బంధుత్వానికి వాల్యూ ఇచ్చారు. కానీ మన ఈ లోకంలో ఏం చేస్తామండి, అమ్మ ఏదైనా చెప్తే కొట్టి దగ్గరికి వెళ్ళమంటే నాకు కమిషన్ ఇస్తేనే కొట్టి లేకపోతే నేను బయటికి వెళ్ళొద్దు అంటే మనం బయటికి వెళ్తాం, చెయ్యొద్దు అంటే మనం ఆ పనులే చేస్తాం. మన చిన్నప్పుడు మనకి ఏది కావాలన్నా సరే కూడా మన తల్లిదండ్రులు మనకి అనుకరిస్తారు. కానీ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలి అంటే మనం చేయగలిగిన స్థితిలో కూడా ఉండి మనం కొన్ని చేయలేం. ఒకవేళ మనం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా మనం చేయగలిగితే అది వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది ఎలా అయినా సరే, ఎంత చిన్న వస్తువైనా నీ సంపాదనతో నీవు నీ తల్లిదండ్రులకి ఇస్తే వాళ్ళు, ఏంటి నాకు ఇంత చిన్నది తీసుకొచ్చావు, నీకు ఇప్పటి వరకు నేను ప్రతిదీ కూడా మంచి గిఫ్ట్స్ ఇచ్చాను కదా అని ఏనాడు కూడా నిన్ను అడగరు, చాలా ఆనందంగానే తీసుకుంటారు. అది వాళ్ళ, అంటే మన తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. నేను మీకు ఒక చిన్న రెఫరెన్స్ చూపిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువు. తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు
తన తల్లిని తిరస్కరించును. అదే మాట తల్లిదండ్రుల గురించి రాసినటువంటి మాటే సామెతల గ్రంథంలో ఇంకొక స్థానంలో మనం చూస్తాం. అది ఎక్కడంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదువు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి ఏం పుట్టిస్తారంటండి? దుఃఖము పుట్టించును. మన తల్లిదండ్రులు మనం పెంచి పెద్ద చేసి మనం చదివించి మన ఒక ప్రయోజకులుగా చేసినప్పుడు, మనం వృద్ధిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సరే మనం ఎటువంటి హెల్ప్ అయినా సరే చేయగలగాలి. అంతేకాని అబ్బాయి అయితే పెళ్ళైందని చెప్పి భార్య మాట విని తల్లిదండ్రుల్ని వదిలేసుకోకూడదండి. ఎస్పెషల్లీ మీ తండ్రి ఒక దగ్గర ఉండగలరేమో, కానీ మీ తల్లి చాలా ఏర్పడతారు. మనం చాలా సోషల్ మీడియాస్లో చూస్తూనే ఉంటాం. తల్లిదండ్రులను ఎక్కడ వదిలేసి వెళ్తారండి? అనాథాశ్రమం లేదా రోడ్డు మీద. అనాథాశ్రమం ఒక మీకు తెలిసిన స్టోరీని, ఒక కుమారుడు అంట వాళ్ళ భార్య మాట విని, అంటే నేను అబ్బాయిలనే చెప్పట్లేదు, జనరల్గా జరిగిన విషయం చెప్తున్నా. తన భార్య మాట విని తన తల్లిదండ్రుల్ని బైక్ మీద ఎక్కించుకొని ఎక్కడ వదిలేశాడండి? వృద్ధాశ్రమం దగ్గర వదిలేశాడు. అయినా సరే ఇప్పుడే వాళ్ళకి ఏం చెప్పారు? నేను మీకు మెడిసిన్స్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారంట. ఎప్పటికి చూసినా సరే వాళ్ళు రావట్లేదంట. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అమ్మ ఇది వృద్ధాశ్రమం, ఇక్కడ తల్లిదండ్రుల్ని వదిలేస్తారు కానీ మళ్ళీ ఎవరు కూడా తీసుకెళ్లరు అని చెప్పారంట. అయితే ఆ తల్లి అందంట పక్కనున్న వాళ్ళతో, లేదమ్మా నా కొడుకు అలాంటి వాడు కాదు, నేను అలా పెంచలేదు నా కొడుకుని, నా కొడుకు మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని చెప్పి ఆవిడ అక్కడ ఏడ్చుకుంటూ నిన్నంట. ఆవిడ అక్కడికి వచ్చినప్పుడు ఆవిడ కండిషన్ బాగానే ఉంది. నా కొడుకు గురించి బెంగ పెట్టుకొని వారం రోజులు కూడా తిరగలేదండి పాపం. ఆ తల్లి అక్కడే ఉండి మరణించారట. అక్కడున్న మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి, బాబు మీ అమ్మగారి పరిస్థితి బాగాలేదు, కొంచెం వచ్చి హాస్పిటల్ కన్నా తీసుకురండి అని అంటే తన అన్నాడంట, లేదు నా భార్య ఒప్పుకోరు. నీ భార్యకు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, మరి వాళ్ళ తల్లిదండ్రుల్ని చూడొద్దు అని నువ్వు నీ భార్యకైనా చెప్పగలిగవా? లేదు కదా. తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా వదిలేయగలరు. కానీ ఆవిడ ఆవిడ లాస్ట్ బ్రీత్ వరకు కూడా తన కొడుకు కోసమే చూస్తుంది. అంటే మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంత పాపం చేసినా అంతెందుకు, అలా వదిలేసినా సరే కూడా మన తల్లిదండ్రులకి మన మీద ప్రేమ ఎప్పుడు కూడా పోదాము. యోహాను సువార్త 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం చదవండి. 1వ యోహాను. సహోదరులారా ఆశ్చర్యపడుతుంది, మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చాలా మనము ఏమని బాధపడకూడదమ్మా? మనల్ని ఎవరు ప్రేమించట్లేదని, లేదా మనల్ని ఎవరు కరుణించట్లేదని, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదని మనం బాధపడకూడదంట. మరి ఏమని ఆలోచించాలి? మనకి దేవుడు ఉన్నాడు. మనకి లోకానుసారంగా అనుగ్రహించిన మన తల్లిదండ్రుల్ని మనం వదిలేస్తున్నాము అంటే, మధ్యలో వచ్చిన కుమారులు కానీ కుమార్తెలు కానీ లేదా భార్య కానీ భర్తను కానీ నువ్వు వదిలేవని గ్యారంటీ ఏంటి? నిన్ను నవమాసాలు మోసి నీకు కావాల్సిన ప్రతిదీ ఇచ్చిన నీ తల్లిదండ్రులని నువ్వు వదిలేయడానికి సిద్ధపడ్డావే ఒక రోజున, అదే చిన్నప్పుడు నిన్ను మొయ్యలేకో లేదా నిన్ను పోషించలేకో నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేసి ఉంటే ఈరోజు నువ్వు ఉండేవాడుగా? ఒకసారి అది జ్ఞాపకం చేసుకోండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ వాళ్ళకి రోజు కూర్చొని పూజ చేయాలని నేను చెప్పను. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రేమను వాళ్ళకి పంచండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయండి, వాళ్ళు కూడా ఆనందపడతారు. అండ్ ప్రతిదీ కూడా
మన పేరెంట్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. దాని ముందు ఒక చిన్న మాట ఉంటుంది చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు అంటే నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు. అంతేగాని నీ తల్లిదండ్రులని నువ్వు వదిలేస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వు. ఈ లోకంలో నువ్వు డబ్బులు సంపాదించగలవేమో, అదే నా దేవుని లోకంలో నీవు స్థానాన్ని సంపాదించగలవా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకుంటా నువ్వు ఎవరెవరికో రెస్పెక్ట్ ఇస్తే అది చెల్లదు. ముందు మన ఇంట్లో మనం సరిగ్గా చూసుకోవాలి. మన తల్లిదండ్రులు మన ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను ఎవరు అడగరు. ఎందుకంటే ముందు మన తల్లిదండ్రులు బాధల్లో పెట్టి వాళ్ళని మనం వదిలేసి వాళ్ళ అన్ని కష్టాల్లో మనం వదిలేస్తే వాళ్ళు అన్ని కష్టాలు పడుకుంటూ ఉన్నప్పుడు మనం ఇంకొకరికి నీతి చెప్పడానికి వెళితే ఏమంటే వాళ్ళు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకొని ఆ తర్వాత మా కంట్లో ఉన్న నలుసుని చూడు అని అంటారు. మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, నీకున్నా లేకపోయినా, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా వారిని మినిమం రెస్పెక్ట్ చూడండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించండి. అదేవిధంగా నిర్గమాకాండము 15వ అధ్యాయము 23వ వచనం చదువు. చదువు. అందువల్ల దానికి మారా అని పేరు కలిగెను. చదువు. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టుని చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. చాలా అంటే వాళ్ళు తాగడానికి మోషే అంటే వాళ్ళని ఇశ్రాయేల్ ప్రజలు మోషే నడిపించినగా మోషే వాళ్ళకి తీసుకెళ్తున్నప్పుడు వారికి మధ్యలో దాహం అయినప్పుడు ఒక పొలం దగ్గర కానీ లేదా ఒక చెరువు దగ్గర ఆగినప్పుడు వాళ్ళ నీటి కోసం ఆగితే అక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయంటండి? చేదుగా ఉంది. మన జీవితం కూడా ఈరోజు చేదుగానే ఉంది. మన తల్లిదండ్రులని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, మన తల్లిదండ్రులను మనం ప్రేమగా చూసుకోలేనప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. అదే ఒకసారి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి చూడు నీ తల్లిదండ్రులకి, వాళ్ళతో ప్రేమను పంచు, లేదా వాళ్ళతో కాసేపు టైం నువ్వు స్పెండ్ చేయి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఆలోచించు, వాళ్ళతో టైం స్పెండ్ చేసిన 5 మినిట్స్ నీకు ఎలా ఉంది, ఆ ముందు నీకు ఎలా ఉంది, ఆ ముందు నీకు ఎంత బాధలో ఉన్నా సరే కూడా నీకు అది ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ నీకు ఏనాడు కూడా ఆ బాధ నీకు తగ్గదు. అదే ఒకసారి నువ్వు నీ పేరెంట్స్ షేర్ చేసుకుంటే ఆ తర్వాత ఒక 5 మినిట్స్కి ఏదో తెలియని చిన్న రిలీఫ్ అనేది మనకు వస్తుంది. అది మన తల్లిదండ్రులు మనకు నేర్పించేటువంటి నడవడికి కానీ, లేదా వాళ్ళు చెప్పేటువంటి మాటలు కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి ధైర్యం కానీ, లేదా నువ్వు ఎంత తప్పన్నా చేయి పర్లేదు, ఈసారి నుంచి అలా చేయకనే చెప్తారు. కానీ లేదా నువ్వు తప్పు చేసావు, నేను ఇప్పటి నుంచి వదిలేస్తున్నాను, నీకు నాకు సంబంధం లేదు అని ఎవరైనా వదిలేస్తారండి ఏ తల్లిదండ్రులైనా? లేదు. కానీ మనం నువ్వు నాకు భారంగా ఉన్నావు, నేను నిన్ను పోషించలేకపోతున్నాను, నీ పని నువ్వు చేసుకోలేకపోతున్నావు, నీకు ఒక పని మంచి కావాల్సి వస్తుంది, లేదా నీకు నా భార్య సేవ చేయాలా, లేదా నీకు నా కూతురు సేవ చేయాలా, ఎవరు సేవ చేయాలి? నీకు నీ పనులు చేసుకోలేవా? నీ పనులు చేసుకోలేనప్పుడు నువ్వు మా దగ్గర ఉండొద్దు, నిన్ను అనాథాశ్రమానికి పంపించేస్తాం. అదేనండి మనం చేసేది. ఎటువంటి స్థితిలో ఉన్నా సరే కూడా మన తల్లిదండ్రులు మనం విత్ రెస్పెక్ట్తో చూడాలి. అండ్ ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసారని కానీ, లేదా మీ పిల్లలు మిమ్మల్ని బాధ పెట్టారని కూడా అని మీరు బాధపడకండి. మనకి ఏదో ఒక రోజున వాళ్ళ తప్పు తెలుసుకొని ఖచ్చితంగా మిమ్మల్ని
ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. అండ్ దేవునికి ప్రతి ఒక్కటి కూడా మీరు మొరపెట్టండి. దేవుని చిత్తానుసారంగా మళ్ళీ వచ్చే సంవత్సరం మంచి శుక్రవారం కలుద్దాం. అప్పటి వరకు